నమస్తే అండి, మీ సతీష్. పిఠాపురంలో జరిగిన దారుణం చూస్తుంటే బయట ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలు సినిమాలను మించిపోతున్నాయి అని అనిపిస్తూ ఉంది. ఒకడు పెట్టే బాధలు భరించలేక ఏకంగా ఒక కుటుంబమే ఈ భూమిపై తమను రక్షించే వాళ్ళే లేరు అని ఒక దారుణమైన నిర్ణయానికి వచ్చేసి ఆఖరికి చిన్న పిల్లాడితో సహా గోదాట్లో దూకేయడం, వాళ్ళు ముగ్గురైతే ప్రాణాలు కోల్పోవడం నిజంగా అత్యంత హృదయ విదారకం. ఇది చాలా బాధాకరం. అది కూడా ఒక సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికే దిక్కు మొక్కు లేని పరిస్థితి వచ్చిందంటే, మాకింత కష్టం వస్తే ఎవరు ఆదుకునే పరిస్థితి లేదా అని ఒక నమ్మకం కోల్పోయారంటే, సమాజంలోని ఇలాంటి రాక్షసులను ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? వాడికి ఎట్లాంటి దోషాన్ని తేలితే ఎట్లాంటి శిక్ష విధించాలని ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్ ఒక కుటుంబాన్ని ఇంత దారుణంగా వేధించి ఆఖరికి ఆ ఇంటి బిడ్డను తన వశం చేసుకోవడానికి ఆమె భర్తను కూడా చంపేసినట్లు ఇప్పుడు వస్తున్న ఆరోపణలు వింటుంటేనే సమాజం చాలా 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 ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది అని అర్థమవుతుంది. చనిపోయిన కుటుంబం సాదాసీదా వాళ్ళు కాదు, చదువు లేని వాళ్ళు కాదు, ఉన్నత స్థాయిలో ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగి, బాగా చదువుకున్న కుటుంబానికే ఇట్లాంటి వేధింపులు అంటే మరి అసలు చదువు లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదనే వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీడి వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఒక కుటుంబమే బలైపోయిందంటే వాళ్ళు ఎంత మానసిక శారీరక బాధలను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈ కొడుకు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆ మరణంపై కూడా విచారణ చేయాల్సిన అనుమానాస్పద పరిస్థితులు ఏర్పడ్డాయి. పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు మరో ఏడాదిలో రిటైర్మెంట్ అవ్వాల్సి ఉంది. కానీ ఒక రాక్షసుడి వేధింపులను ఇక భరించే ఓపిక మాకు లేదు అని 3 సూసైడ్ లేఖలు రాసి మరీ తన భార్య మేన, కుమార్తె సౌజన్య, ఆమె 10 ఏళ్ల బిడ్డతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సౌజన్య తన 10 ఏళ్ల కొడుకును చెయ్యి పట్టుకొని గోదావరికి దూకేసిన. ముందైతే నూకరాజు ఆయన భార్య మేన దూకేస్తారు. తర్వాత సౌజన్య తన కొడుకు చేయి పట్టుకుని దూకేసిన. ఆ పిల్లాడు ఆ చీకటిలోనే భయంతో అరుస్తూ ఈదుకుంటూ హెల్ప్ హెల్ప్ అని అరవడంతో పోలీసులు, మత్స్యకారులు అయితే రక్షించారు. ఆ పిల్లాడు బతికి బట్టకట్టాడు. కాబట్టి ఈరోజు ఆ కుటుంబం అనుభవించిన నరకం, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే వాస్తవాలు అయితే బయట ప్రపంచానికి తెలిసాయి. 61 ఏళ్ల నూకరాజు, ఆయన భార్య మేన, కుమార్తె సౌజన్య గల్లంతయ్యారు. వాళ్ళలో నూకరాజు మృతదేహాన్ని గుర్తించారు. నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా మేన, సౌజన్య కోసం గాలింపు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ నెల 16న ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ కుటుంబం ఆత్మహత్య ఘటనలో భయంకరమైన వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి చెప్పిన సంచలన విషయాలతో ఆయన తాత, అంటే తండ్రికి తండ్రి భాస్కర్ రెడ్డి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ భయంకరమైన మరో నిజం కూడా వెలుగులోనికి వచ్చింది. అదేంటంటే, గత జూలై 2వ తేదీన సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి చనిపోయాడు. అయితే ఆ మరణం కూడా షేక్ సాదిక్ ప్రమేయం ఉంది ఆ మరణంపై కూడా అనే విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సౌజన్యను ఎలాగైనా దక్కించుకోవాలని సాదిక్ ఖాన్ అత్యంత క్రూరంగా ప్రవర్తించిన విషయాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసాయి. సౌజన్య భర్త చనిపోయిన తర్వాత ఆమె తన తండ్రి ఏఈ నూకరాజు ఇంటి వద్ద ఉంటుంది. దీంతో ఏఈ ఇంటికి సాదిక్ ఖాన్ తరచూ వస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేవాడని తేలింది. తన భర్తను సాదిక్ ఖానే చంపేసినట్లుగా సౌజన్య చనిపోయే ముందు రాసిన నోట్లో ఉంది అంటూ ఇప్పుడు ఆమె మామ భాస్కర్ రెడ్డి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. సాదిక్ ఖాన్ తన కోడల సౌజన్యకి చెందిన ఏదో ప్రైవేటు విషయాలను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని టార్చర్ చేశాడని భాస్కర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆమె ఫోన్ ట్రాప్ చేయడమే కాకుండా ఆమె భర్త ఫోను, అట్లాగే ఆమె ఫోను, అలాగే వాళ్ళ ఆస్తి, బ్యాంక్ లాకరు, బంగారం, డబ్బు ఇట్లా అన్నీ కూడా తన స్వాధీనంలో ఉంచుకుని ఇంకా మిగతా ఆస్తి కోసం బెదిరించేవాడనే విషయం ఇప్పుడు వెలుగులోకి అయితే వచ్చింది. ఈ వేధింపులపై నూకరాజు లేఖ రాసి వాట్సాప్లో తన కొలీగ్స్కు షేర్ చేశారు. ఆయన కుమార్తె సౌజన్య తన స్కూటీ డిక్కీలు కూడా అలాగే ఆఖరిసారి రాసుకున్న ఆ లెటర్లో సంచలన విషయాలని చెబుతూ తనను ఎవరు ఎట్లా వేధించారు, ఆ వేధింపులు భరించలేక ఇలా ప్రాణాలు తీసుకుంటున్నట్లు కూడా రాసిన నోట్ కూడా ఆ డిక్కీలో పెట్టింది. ఆ విషయం ఇప్పుడు ప్రాణాలతో బయటపడిన బాలుడు పోలీసులకు చెప్పడంతో ఆ లేఖలను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తన భర్త జగదీశ్వరి రెడ్డికి విష పదార్థం ఇచ్చి సాదిక్ చంపేశారని తన ప్రైవేట్ ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం, వాడు అడిగినప్పుడల్లా డబ్బులు, బంగారం ఇవ్వకపోతే, చెప్పినట్లు చేయకపోతే తల్లిదండ్రులను, కొడుకును కూడా చంపేస్తారని భయపెట్టేవారని ఆమె లేఖలో రాసింది.
ఇక అన్నింటికంటే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే సౌజన్యను ముస్లిం మత ఆచారాలను పాటించాలని, ఇస్లాం బుక్ చదివి ఇస్లాంలోకి మారాలని ఆమెతో రోజు వాటిని రాయించేవాడిని. గత్యంతరం లేని పరిస్థితుల్లో సాదిక్ చెప్పినట్లుగా సౌజన్య చేసేదంటూ ఆమె మామ భాస్కర్ రెడ్డి కన్నీటి పర్యంతమవుతూ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. సౌజన్యను లోబర్చుకొని తన ఇంటిని, తన భర్త ఫోను, అట్లాగే ఎస్బీఐ లాకర్, ఇంకా ఆస్తి పత్రాలు అన్నీ కూడా తీసుకున్నట్లు తన చివరి లేఖలో సౌజన్య రాసిందని భాస్కర్ రెడ్డి చెప్పారు. వాడి టార్చర్ భరించలేకే సౌజన్యతో కలిసి నూకరాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో వివరించారు ఆయన. ఈ మధ్య అనుమానాస్పదంగా మరణించిన తన కొడుకు జగదీశ్వరి రెడ్డికి కూడా ఈ షాదిక్కే బలి తీసుకున్నాడని, అతనికి ఏదో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి విష పదార్థంతో చంపేశారనే విషయం కూడా తన కోడలు రాసుకున్న లేఖలో ఉందని, దానిపై సమగ్ర విచారణ దర్యాప్తు చేయాలని కూడా భాస్కర్ రెడ్డితో పోలీసులు కోరారు. అయితే పరారైన నిందితుడు షాదిక్ ఖాన్ తన ఫోన్ ఇంట్లో వదిలేశాడు. రైలులో వేరే వ్యక్తుల ఫోన్తో ఫ్యామిలీ మెంబర్స్కు, ఒక లాయర్కు ఫోన్ చేసినట్లు లేటెస్ట్గా నేను వీడియో చేసే సమయానికి ఉన్న సమాచారం. అట్లాగే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది గోదాట్లో దూకిన కొద్దిసేపటికే వాడికి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. పరారీలో ఉన్న సాదిక్ ఖాన్ కోసం 10 పోలీస్ టీమ్స్ అయితే గాలిస్తూ ఉన్నాయని మాత్రమే పోలీసులు ఇప్పటివరకు బయటకు చెప్పారు. ఈ 3 చావులకు కారణమయ్యాడనే ఆరోపణలతో పాటు గతంలో జగదీష్ రెడ్డికి కూడా అతడే పాయిజన్ ఇంజెక్షన్తో చంపేశాడు అనే సంచలన ఆరోపణలు చేస్తూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారణలో ఇంకెన్ని కఠోర వాస్తవాలు బయటపడతాయో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఏఈ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంతకు అది నిజంగా జరిగిన యాక్సిడెంట్ అయినా లేకపోతే కావాలి ఏదైనా చేశారా, కుట్ర కోణం ఉందా అనే దానిపై కూడా ఇప్పుడు అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఈ షాదిక్ మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చి వేధించి ఒక కుటుంబం ఆత్మహత్యలకు కారణమయ్యాడంటే వాడెంత కిరాతకుడో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలతో బయటపడిన చిన్నారి కూడా సాదిక్ తమ ఇంటికి వచ్చి తల్లి సౌజన్యను రోజు కొట్టేవాడని, చిత్రహింసలు పెట్టేవాడని, డబ్బు, బంగారం, బ్యాంక్ లాకర్ వివరాలన్నీ బెదిరించి లాక్కున్నాడని చెప్పినట్లు తెలుస్తూ ఉంది. వచ్చే జనవరిలో రిటైర్ అవ్వాల్సిన ఏఈ నూకరాజు వివాద రహితుడు, అందరితో మంచిగా ఉండే ఫ్యామిలీ వాళ్ళది, సౌమ్యులు. గత 12 ఏళ్లుగా ఆయన పిఠాపురంలోనూ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఈ సాదిక్ వేధింపులతో తీవ్ర ఒత్తిడికి గురైన వాళ్ళు పరువు మర్యాదలు పోతాయనే భయంతోనే ఈ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించండి అని కోరుతూ ప్రాణాలు తీసుకున్నారు. నూకరాజు తన ఆత్మహత్యకు ముందు ఒక కాగితంపై తమ చావుకు ఎవరి కారణమో రాసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అట్లాగే కలెక్టర్, ఎస్పీలను ఉద్దేశించి కూడా ఉన్న ఈ మరణ వాంగ్మూలంలో ఏముందంటే, నా అల్లుడు గత నెల 2వ తేదీన మరణించాడు. మా అమ్మాయికి సాయంగా ఉంటానని ఈ ప్రో షూటింగ్ అకాడమీ ఆర్గనైజర్ సాదిక్ ఖాన్ ముందుకు వచ్చాడు. మేము అందుకు అంగీకరించలేదు. దీంతో సౌజన్యను వేధించడం మొదలుపెట్టాడు. మనవడిని కూడా చంపేస్తారని బెదిరించి ఆమెను లొంగ తీసుకున్నాడు. విలువైన వస్తువులు, డబ్బులు, నగలు, ఈ బ్యాంకు ఖాతాలను కూడా లాగేసుకున్నాడు. మా అమ్మాయికి చిత్రహింసలు పెడుతున్నాడు. అతను వేధింపులు తట్టుకోలేక నేను, నా భార్య మేన, కూతురు సౌజన్య, మనవడు ఆత్మహత్య చేసుకుంటున్నాము. ఆ కసాయి దుర్మార్గుడిని శిక్షించవలసిందిగా కోరుతున్నాము. ఈ దుర్మార్గుడు ఒలింపిక్స్ కోచ్గా కూడా ఎంపికయ్యాడు అని రాసి సంతకం చేశారు. అయితే ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి కూడా తన తల్లిని ఆ కోచ్ సాదిక్ వేధిస్తున్నాడని, గత 3 రోజులుగా కొడుతున్నాడని, దీంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లుగా బాలుడు చెప్పినట్లు తెలుస్తోంది. వీడు రైఫిల్ షూటింగ్కి వచ్చే ఇంకొందరు అమ్మాయిలను కూడా అభ్యంతరకరంగా తాకేవారని కొందరు బాధితులు ఇప్పుడు మీడియాతో చెబుతా ఉన్నారు. సో ఆదివారం రాత్రి కారులో భార్య మేన, కూతురు సౌజన్య, మనవడితో కలిసి నూకరాజు రాజమండ్రికి వచ్చారు. కారు డ్రైవర్ను అక్కడ నుంచి పంపించేసి డబ్బులు ఇచ్చి పంపించేశారు. సౌజన్య కారు డ్రైవ్ చేయగా కొవ్వూరు వచ్చారు. అక్కడ ఒక హోటల్లో టిఫిన్ పార్సిల్ చేయించుకుని రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పైకి వచ్చి ఏటీఎల్ ఎలక్ట్రికల్ పోల్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఆగారు. తమతో తెచ్చుకున్న ఆ టిఫిన్లో 2 ప్లేట్ల ఇడ్లీ తిని మిగతాది అట్లాగే వదిలేసి గోదావరిలో దూకేశారు. ముందుగా నూకరాజు, మేన దూకేయగా చిన్నారి చేయి పట్టుకుని సౌజన్య కూడా దూకుతుండగా ఆ చొక్కాకు బ్రిడ్జి రైలింగ్ ఓచ తగలడంతో ఆ తల్లి చేయి నుంచి విడిపడిపోయి పిల్లాడు దూరంగా గోదావరిలో కాసేపు ఆ రైలింగ్ పట్టుకుని వేలాడి ఫైనల్లీ ఆ గోదావరిలో దూరంగా పడిపోయాడు. ఆ పిల్లాడికి ఈత వచ్చు. దీంతో ఈదుకుంటూ హెల్ప్ అంటూ దగ్గరలో ఉన్న ఇసుక మేటల మీదకైతే చేరాడు. ఆ టైంలో బ్రిడ్జి మీద ఉన్న కొందరు బాలుడిని గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వెంటనే స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు 2 బోట్లలో వెళ్ళి బాలుడిని ఒడ్డుకైతే చేర్చారు. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ బాలుడిని రక్షించాలనే ఉద్దేశంతో ఆ తొందరలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆ బ్రిడ్జి మీద నుంచి దూకేశాడు. ఆ క్రమంలో పాపం ఆయన నడుము కూడా తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ధోబీఘాట్, ఎదుర్లమ్మలంక మధ్యలో తేలిన నూకరాజు మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఈ సాదిక్ లాంటి దుర్మార్గులకు సీఎం యోగి స్టైల్ ట్రీట్మెంట్ సరైందంటూ ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తుతోంది.
దీనిపై మరి మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే నల్గొండలో ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఫైనల్లీ ఎవరు ఆ హత్యకు పాల్పడ్డారని కూడా కాసేపట్లో మరొక వీడియోలో అనలైజ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి.